నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి ముగింపు ఎప్పుడు? చర్చల విషయంలో ప్రతిష్టంభన జరుగుతుంది. అమెరికా మాట ఇరాన్ వినే స్థితిలో లేదు. అలానే ఇరాన్ పెట్టిన కండిషన్స్ని అమెరికా అంగీకరించే పరిస్థితి లేదు. మరి యుద్ధానికి ముగింపు ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది? కానీ ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. కానీ ఒకటి, ఈ యుద్ధం వాళ్ళిద్దరికీ మేలు చేసింది, ఇరాన్కి కూడా మేలు చేసింది. ఇరాన్లో అంతర్గత అనైక్యతని దెబ్బతీసి ఒక విధంగా అందరూ కలిసికట్టుగా పోరాడాలని స్పిరిట్ నింపింది. ఆయన డొనాల్డ్ ట్రంప్ గారేమో ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి తప్పించుకునే అవకాశం దక్కింది. బెంజమిన్ నెతన్యాహు ఏమో ఫ్యామిలీ కరప్షన్ ఛార్జెస్, అవినీతి పరుల కుటుంబం అని చెప్పని బహిష్కరించాలనుకున్న స్థాయి నుంచి ఇప్పుడు ఆయన ఆపద్ధర్మ ప్రధాని, యుద్ధ ప్రధాని అనే స్థాయికి అక్కడ వెళ్ళాడు. కానీ ప్రపంచం మాత్రం ఆర్థిక మాంద్యంలోకి నెట్టివేయబడుతుంది. సో దీనికి పరిష్కారం ఎప్పటికి దొరుకుతుంది? అయితే ఇంకొక పాయింట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇరాక్ పైన అమెరికా దాడి చేసినప్పుడు ఒక రిజిమ్ చేంజ్ చేయగలిగింది. అవును, సద్దాం హుస్సేన్ ప్లేస్ లో కొత్త వ్యక్తిని, కొత్త ప్రభుత్వాన్ని అక్కడ తన పప్పెట్ని పెట్టగలిగింది. కానీ ఇరాన్ లో ఆ పరిస్థితి లేదు. ఓకే, అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఇరాక్ వేరు, ఇరాన్ వేరు. మనం అన్ని దేశాల్లో రిజిమ్ చేంజ్ చేయొచ్చు, జస్ట్ వార్ చేసి అనేది వాళ్ళ మిస్కాల్కులేషన్ అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు దాని నుంచి ఎట్లా తప్పించుకోవడం వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. రెండోది, అది అమెరికాకు ఉన్న సమస్య. ఇజ్రాయిల్ ఆ సమస్య కాదు. ఇజ్రాయిల్ ఏంటంటే అస్తిత్వ పోరాటం దాన్ని. ఒకప్పటి వేల సంవత్సరాల క్రితం వాళ్ళ మతం ఏదైతే ఉండనో, వాళ్ళ కల్చర్ ఏదైతే ఉండనో, దాన్ని స్ప్రెడ్ చేసుకునే లక్ష్యంలో ఇజ్రాయిల్ ఉంది. ఇరాన్ ఏంటంటే, ఇజ్రాయెల్ ఎప్పుడైనా మనకు ప్రమాదమే అనే టార్గెట్ లో ఇరాన్ అరబ్ దేశాల కంటే ఎక్కువ కసితోటి ఉంది ఇజ్రాయెల్. అందుకనే ఇరాన్ సపోర్ట్ తోటి లెబనాన్ లో కానీ, ఫలస్తీన్ లో కానీ తీవ్రవాదులకు కొంత మద్దతు ఇచ్చి సపోర్ట్ చేసి ముందుకు తోస్తున్నది ఎవరంటే ఇరానే. దీనికి ముగింపు ఎట్లా మరి? ముగింపు ఎప్పటికి వస్తుంది? రష్యా ఉక్రెయిన్ వార్ లాగా ఇది సంవత్సరాల తరబడి కొనసాగేటువంటి తతంగంగానే చూడాలి. ఎందుకంటే హార్ముజ్ జలసంధి విషయంలో కానీ, అక్కడ నుంచి రావాల్సినటువంటి క్రూడ్ సప్లైస్ విషయంలో కానీ, ఎల్ఎన్జీ కానీ, పిఎన్జీ కానీ, మొత్తం అన్ని పెద్ద హీలియం లాంటి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ కూడా ఎక్స్పోర్ట్ చేసే స్థితి లేదు అని చెప్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. సో ఎప్పటికి ముగింపు పలకడం? మనకు తెలిసి ఇండియాకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, నిన్న ఇరాన్ ప్రకటించింది ఇండియాతో సహా మిగతా 6 దేశాలకు హర్మూజ్ నుంచి మేము పర్మిషన్ ఇస్తాం, వెళ్ళొచ్చు. అది రెగ్యులర్ ప్రాసెస్ లో కూడా మనకు అనుమతిస్తామని వాళ్ళు చెప్పింది. కాబట్టి పెద్ద ఇబ్బంది రాకపోవచ్చు మన దేశం వరకు చూస్తే, మిగతా 6 దేశాల వరకు. కాకపోతే ఇరాన్ కు వ్యతిరేకంగా అమెరికాకు సపోర్ట్ లో ఉన్న దేశాలకు మాత్రమే ఆపేస్తా అని చెప్తుంది. మిగతా దేశాలను మనం కూడా ఫ్రెండ్లీ గవర్నమెంట్, ఇండియా కూడా ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పింది. కాకపోతే మన దగ్గర ఏంటంటే షార్టేజ్ వచ్చిన మాట వాస్తవమే ఎంతో కొంత, కానీ ప్రజలు మనం భరించలేనంత షార్టేజ్ ఏం రాలేదు. కాకపోతే జనాలు కూడా కొద్దిగా పానిక్ అయ్యారు. దాంతో ఆ వార్త కూడా మీడియాలో ప్రముఖంగా రావడం, ప్రజలు ఆందోళన చెందడం, టూలైన్లో నిలబడడం, ఇవన్నీ కొద్దిగా స్పీడప్ లో జరిగినాయి. నేను అనుకున్న పెద్ద సమస్య కాకపోవచ్చు, మన వరకు మాత్రం, ఇండియా వరకు మాత్రం పెద్ద సమస్య కాకపోవచ్చు. రెండోది, కేంద్రం కూడా ఇప్పుడు ఆ పెట్రోల్ డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీ కూడా ఈ రోజే జస్ట్ 2-3 hours బ్యాక్ కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని కూడా తగ్గించింది అనేది కూడా ఒక వార్త మనం వింటున్నాము. మరి వాళ్ళకు కూడా 5 రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయి, వాళ్ళు కూడా గెయిన్ కోరుకుంటారు, వాళ్ళు కూడా తగ్గించింది. అది అల్టిమేట్ గా ప్రజలకు కొంత ప్రయోజనం జరిగే పని అని చెప్పాలి మనము. అయితే ఇప్పుడు మనకొచ్చి ఇండియాకి వచ్చి సమస్య వస్తుంది నేను అనుకోవడం. అదే మన దగ్గర లోకల్ రాజకీయాలు సహజంగానే సిలిండర్ల ఫోటోలు, ధర్నాలు, పార్లమెంట్ ముందు ధర్నాలు, ఇవన్నీ మామూలు. లాక్డౌన్ చేస్తారని ప్రధానమంత్రి కరోనా నాటి పరిస్థితులు వచ్చినా మీరు ప్రిపేర్ అవ్వండి అని హెచ్చరించారు. ఇవన్నీ చూస్తే మరి ఎవరు రాజకీయం మొదలు పెట్టారు అనుకోవాలి. ఇప్పుడు లాక్డౌన్ లాంటి పరిస్థితులు అన్నాడు కానీ లాక్డౌన్ అవుతుందని ప్రేమిస్తే చెప్పరు. అవునవును, లాక్డౌన్ లాంటి పరిస్థితులు అంటే మన కరోనా వస్తే లాక్డౌన్ లాంటి పరిస్థితులు. కరోనా కాదు కదా, ఇది వార్ ఎఫెక్ట్ లో కొన్ని జాగ్రత్తలు మనం వాడుకునే వాటిని కాస్త పొడుగుగా వాడుకునే పరిస్థితులలో ప్రజలు ఉండాలి. ఇప్పుడే కాదు, మనం ఇష్టం వచ్చినట్టుగా లగ్జరియస్ గా వాడకుండా అనివార్యమైన మనకి నిత్యావసర వస్తువులు కావచ్చు, గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, వాటిని చూసి జాగ్రత్తగా వాడుకుంటే మనకు మేలు అనేది ఒక జాగ్రత్త.
అంతకుమించి మోస్ట్ డేంజరస్ సిగ్నల్ అన్నట్టుగా ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టుగా ఏం లేదు. రైట్. అంటే కరోనా లాంటి పరిస్థితులు అని అంటే అటువంటి కష్టం రావచ్చు అని చెప్పడం. అవును, అవును. సో కరోనాలో వచ్చిన ఇండియా పైన పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు అంటారు మీరు. ఇప్పటికైతే మనకు అనిపిస్తున్నది. ముందు Right. చెప్పలేము. ఇంకొకటి అండి, ఈ వార్ ఎండింగ్ ట్రంప్ చేతిలో మాత్రం లేదు. Right. ఏమున్నా అది ఇరాన్ చేతిలోనే ఉంది. Okay. నెతన్యాహు ఇరాన్ ఈ రెండింటి చేతుల్లోనే ఉంది. ట్రంప్ చేతిలో ఏం లేదు. అది బగ్వాస్. రైట్. ఆ ట్రంప్ స్టేట్మెంట్లను కూడా కౌంట్ చేసుకోవాల్సిన అవసరం ఈ వార్లో ఉందని నాకైతే అనిపించడానికి. ఈ ప్రతిష్టంభన వచ్చింది చర్చల విషయంలో, అసలు మాట్లాడే పరిస్థితి లేదు. ఇవన్నీ అది వన్ సైడ్ గా ట్రంప్ చెప్తున్నాడు కానీ ఇరాన్ ఏం చెప్తలేదు కదా. ఓకే. తనకు తాను రోజు ఒక రకమైన స్టేట్మెంట్ ట్రంప్ నుంచి వింటున్నామా, కానీ ఇరాన్ నుంచి వాళ్ళు ఖండిస్తున్నారు. అసలు చర్చలు జరగడం లేదంటుంది కదా. ఓకే. చర్చలు ట్రంప్ తో ఒకటండి, చర్చలు జరపాల్సింది ట్రంప్ తోటి కాదు. ఎవరితోటి అంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యన చర్చలు జరగాలి. రైట్. ఇప్పుడు అసలు ట్రంప్ జోక్యం అనేది ఇజ్రాయెల్ తరపున ఉంది కానీ ఓన్ అమెరికా తరపున జరిగిన వారు కాదు. సో అమెరికా బేస్ క్యాంపులు, అమెరికా ఎయిర్ బేస్లు, నేవల్ బేస్లు ఇవన్నీ కూడా బాగా చాలా పెద్ద నష్టం జరిగిందని చెప్పారు అంటున్నారు. ఇప్పుడు అరబ్ దేశాలన్నీ సంపన్న దేశాలండి. వాళ్ళు ఓన్ గా డిఫెన్స్ పెట్టుకోలేదు. ఆర్మీని కానీ రక్షణ రంగంలో పెద్దగా వాళ్ళకి ఏం లేదు. అంతా అమెరికా బేస్డ్ ఆర్మీ ఉంటది అక్కడ ప్రొటెక్షన్ కోసం ఆ దేశాలకు. వాటి మీద ఇరాన్ వేస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు ఈ అరబ్ కంట్రీలన్నీ కూడా అమెరికాకు వంత పడుతున్నాయి కదా. ఇజ్రాయెల్ కు వ్యతిరేకమైన కానీ అమెరికాకు అనుకూలంగా పనిచేస్తున్నాయి కాబట్టి వాటి మీద వేస్తుంది. రైట్. అది సమస్య. రైట్. రైట్. థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది మొత్తం మీద యుద్ధం నివారించడం లేదా యుద్ధం ఆపడం అనేటువంటి శక్తి అమెరికా చేతిలో ఎట్టి పరిస్థితిలో లేదు. ఇది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరగాల్సింది. దీనికోసం ప్రపంచ దేశాలు ఏ విధంగా సహకరిస్తాయనేది చూడాలి. కానీ భారతదేశానికి అయితే ఇప్పటికిప్పుడు ఎలాంటి సమస్య రాకపోవచ్చు. ఫ్రెండ్లీ కంట్రీస్గానే ఇరాన్ ఇండియా కొనసాగుతున్నాయని చెప్పి శ్రీనివాస్ రెడ్డి గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.